మేము చెప్పాము ఈ సినిమా చూస్తే మీరు బాగా నవ్వుకుంటారండి, అలాగే బాగా నవ్వుకుని ఇందాక వీడియో చూస్తే మీ నవ్వులుగా అన్ని మాకు బాగా కనిపండి. ఇంకా చెప్పాలంటే అనిల్ నా ఫ్రెండ్, వాళ్ళ ఫ్యామిలీ తర్వాత దగ్గరగా చాలా ఇయర్స్ అతని దగ్గరగా చూసిన వ్యక్తిని కోసం నేనే. ఐ వాంట్ టు సే సంథింగ్ దట్ అనిల్ని అందరూ కామెడీ సినిమా తీస్తాడు, ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తాడు అని అంటారు. బట్ తన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు సినిమా దాకా ప్రతి సినిమాలోనూ ఏదో ఒక మెసేజ్ చెప్పాలి, ఏదో ఒక విలువ చెప్పాలి, అలాంటి వాటి కోసం బాగా ట్రై చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, పటాసులో ఒక పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీ ఎలా పెర్ఫార్మ్ చేయాలి, తన ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఎలా పెర్ఫార్మ్ చేయాలని చెప్పాడు. సుప్రీంలో వయసుకి సంబంధం లేదు, చిన్నపిల్లాడ ఎంతో మందికి హెల్ప్ చేయాలంటే ఒక చిన్నపిల్లాడైనా పర్వాలేదు, మనం మనసుతో చేయాలని చెప్పాడు. 3 F2 రాజా దగ్గర ఒక ఏబుల్డ్ పర్సన్స్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా లైఫ్ మనకన్నా అన్ని కరెక్ట్గా ఉన్న వాళ్ళకన్నా వాళ్ళు ఎలా గట్టిగా ఉంటారు లైఫ్ లో, వాళ్ళ వల్ల మనం ఏం నేర్చుకోవాలి అని చెప్పాడు. తర్వాత F2 ఒక మొగుడు పిల్లల మధ్య అనుబంధం ఎలా ఉంటుంది, ఈ మధ్య ఎలా ఉంది, ఎలా ఉండాలి అని బాగా చెప్పాడు. నాకు తెలిసి F2కి ఎక్స్ట్రాడనరీ సక్సెస్ కావడం కూడా సెకండ్ హాఫ్ లో నాదర్ గారు చెప్పే సీన్. అంటే అందరూ కామెడీ 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 అని చూస్తారు, కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఎమోషన్స్ కూడా లోపల వాళ్ళ మైండ్ లో ఉంటాయి. తర్వాత సర్లే నీకెవరు, ఒక ఆర్మీ మ్యాన్ దేశం కోసం ఎంత కష్టపడుతున్నాడు, ఏంటి వాడు చేస్తున్న రేట్ అనేది మొత్తం చెప్పాడు. నెక్స్ట్ F3 డబ్బు వాల్యూ, అంటే ఎక్కువ అత్యాస పడితే ఎలా ఉంటుంది, డబ్బుకి వాల్యూ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పాడు. తర్వాత భగవత్ కేసరి, ఆడదంటే ఆట బొమ్మ కాదు పరాశక్తి అని చెప్పాడు. ఇప్పుడు ఇది సంక్రాంతికి వస్తున్నాం, ఒక గురువు గారి గొప్పతనాన్ని, గురువు గారిని మనం ఎలా చూడాలి అని వెంకటేష్ గారు చెప్తుంటే 100% ఉన్న జనాలు అందరూ ఎంత నవ్వుకున్నా సరే ఓకే మనం నవ్వాం. ఒక పెద్ద హీరో ఒక గురువు గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా 100% మా గురువు గారు ఎక్కడ ఉంటారు అని ఒక క్షణమైన ఆలోచించుంటారు. అలాంటివన్నీ తన సినిమాల్లో చెప్తూ ఉంటాడు. నాకు ఎందుకంటే నేను స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఈ సినిమాలో ఏదో ఉండాలా మనం చెప్పాలా అంటున్నప్పుడల్లా ఎంటర్టైన్మెంట్ గురించి ఎంత ఆలోచిస్తాడు, అలాంటి పాయింట్ గురించి కూడా బాగా ఆలోచిస్తాడు. సో ఐ థింక్ హీఈస్ నాట్ ఎన్ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్, హీఈస్ హోల్సమ్ డైరెక్టర్. అంటే సొసైటీకి కూడా ఏం చెప్పాలి అనేది కూడా ఎక్కువసేపు ఆలోచిస్తాను. సో థ్యాంక్ యూ అని నీతో ఈ జర్నీ చేస్తున్నప్పుడు నీ గురించి నాకు బాగా ఎక్కువ తెలిసేది నాకు తెలిసి నాకే. అండ్ ఆల్సో ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు గారికి, శిరీష్ గారు అయితే సెట్ లో ఉండి కూడా ప్రతి సీన్ చూసి బాగా నవ్వుతూ ఉంటారు. అండ్ ఆయిషా రాజేష్, నేను తనతో చెప్తా ఉంటాను, ప్రతి గోదావరి జిల్లా వాళ్ళు ఈ అమ్మాయిని మా పిల్ల అని అనుకుంటారు అని చెప్పేవాడు. నిజంగా అది 100% అది ట్రూ. అది తను అంత బాగా యాక్ట్ చేసింది. ఇంకా పుట్టాడు, ఇంకా అప్పుడు వీళ్ళు నేను చెప్పాల్సిన అవసరం జనాన్ని బాగా చెప్పేస్తున్నాను. అండ్ ఫైనలీ మా వెంకటేష్ గారు, ఆయనతో అనిలాగా 3 సినిమాలు చేశాడు, 3 సినిమాలు నేను కూడా అలాగే ట్రావెల్ చేశాను. ఆయన ఎనర్జీ కానీ ఏదైనా సరే ఒక సినిమా అద్భుతంగా ఆడింది అంటే 100% హీరో మనకి ఎనకం నుండి పుష్ చేస్తూ ఎంత గొప్పగా చేశారంటే సినిమాకి తన ఎనర్జీని అంతా ఇచ్చి సినిమాని అద్భుతంగా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్.